వ్యవసాయం చేయాలి లేదా వ్యవసాయం చేసే వాళ్ళకి సాక్కివ్వాలి. ఎందుకంటే జీవితంలో కలుపు మొక్కల్ని పీకేసినట్టు మనల్ని కూడా తీసేస్తారంటూ ఒక హై పవర్ఫుల్ స్కిట్ తో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. రైతులు వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన చేతి 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయండి. అందుకే రైతే రాజు అంటారు. అదేంటండి, మేము కూడా రైతులేగా, రైతే రాజు అని నేను ఒక్కడి పేరు చెప్తారేంటి? రైతే రాజు అంటే రైజింగ్ రాజు కాదురా ఎదవా, నీలాంటోడే. అనసూయ ఆదివారం డిన్నర్కి వెళ్తారని చెప్తే అనసూయ ఆది వారం డిన్నర్కి వెళ్తారని రాశాడంట. ఏందండి, ఇందాక పొలంలో అడుగు పెట్టగానే పాట ఎంబడిందో చూసారుగా, పదర్రా పదర్రా పదర్రా. పొలంలోకి ఏంట్రా, నువ్వు చెట్లోకి అడుగు పెట్టినా అదే పాట, పదర్రా 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 పదరా పదరా పదరా. దున్నేవాడితే భూమి అంటారు కదండి, అలా ఇస్తే భూములు మొత్తం నీవే అవుతాయి కదరా. ఆయనవి దొరబాబు అవుతాయి. ఏమా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? అంటే నేను ఇందాక వస్తుంటే ఒక నన్ను చూసి మేనకలా ఉన్నావు, నీకు పనులు ఎందుకు, ఆ చెట్టు కింద కూర్చో అన్నాడు. మేనకలా ఉన్నాడు, మేకలా ఉండుంటావు, అందుకే ఆ చెట్టు దగ్గరికి ఆకులు తినమని ఉంటాడు. ఏమండి, నాకు డౌట్, ఇక్కడ నేను కూలీగా ఉంటే బాగుంటుందా, జాలీగా ఉంటే బాగుంటుందా? నువ్వేం చేయకుండా ఖాళీగా ఉంటే బాగుంటుంది. ఏమండి, అది కాదు గాని పొలంలో పనిచేస్తున్నప్పుడు కొన్ని పందికొక్కులు కాళ్ళకి అడ్డంగా పడుతున్నాయి, చాలా చిరాకు వచ్చేస్తున్నాయి. మాకైతే పంది కుక్కలు డైరెక్ట్ గా చేతులు వేస్తాను, మేము ఎవరు చెప్పుకోవాలి? మా ఇద్దరికి ఓ ఫోటో తీయండి. ఏమని పెట్టమంటారు? క్యాప్షనా? కాటేసే రాని కాటికెళ్లే రాజు అని పెట్టండి, మంచిగా. ఆ కనిపిస్తున్న పొలం ఎవరిది? అదే అనసూయ పొలం. అది అనసూయ పొలం అని నీకెలా తెలుసు? నిన్న దున్నడానికి ట్రాక్టర్ కావాల్సింది, దాని బదులు ఆడి కారు వేసుకుని వచ్చేసింది. ఆ పక్కన పొలం రోజా గారిది. అది రోజా గారిది అని నీకెలా తెలుసు? వర్షాలు పడక భూమి మొత్తం బేటలు వారితే అక్కడ కూడా మేకప్ వేసి కవర్ చేయాలని చూసారా. అన్ని పొలాలు వేసి పండుతున్నాయి, మనం వేసే పంట కూడా బాగా పండుతుందారా? ఎక్కడండి, పగలంతా కరెంటు కోతలు. పగలే ఉంటది, రాత్రి ఎందుకు ఉండదండి కరెంట్ కోతలు? దేనికిరా నీకు? వీడి కోతలు ప్రారంభిద్దామని రండి. ఆ పొలానికి సంబంధించిన ఓనర్లు వస్తున్నారు, వాళ్ళతో మరి మాట్లాడాలిగా, బాగా చేస్తున్నాం పని అంతా అని. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. మీరు ఇలా పెట్టి సామి సామి అంటారు, బయట టీవీ ముందు ఏందరా సామే, వీళ్ళు ఏందరా సామే. ఏంటి ఒట్టి నాగలతో దున్నుతున్నారు, ఎద్దెక్కడా? ఇప్పుడే వచ్చిందిగా. మా మమ్మీ మీదే సెటర్ వేస్తున్నావా? గోతిలో వేసి తొక్కితే ఎలా అవుతుందో తెలుసు? మహా అయితే నీలా అవుతాం, అంత మిజ్జం అవుతాం. నువ్వు ఇలానే అంటావా? అది ఒక్కసారి నా కాలేజ్కి వచ్చి చూడు, అందరు అబ్బాయిలు వాయమ్మ ఎవరి అందగత్తే అంటున్నారు. వాయమ్మ అనరు, ఆయమ్మ అని ఉంటారు. హలో, మా పొలంలో పనిచేసి మా మీద పంచలేస్తావా? జీతం 2000 కట్ చేస్తా. పొలం పనిలో మీరు కట్ చేయండి, పొలం పని అవగానే నేను కట్ చేస్తా, ఓకేనా? అమ్మా, గేదె పేడ పొలానికి చాలా మంచిది అంటారు కదా, మరి మన గేదెమో పేడ వేయట్లేదు. ఏముంది, మీ అక్కని తీసుకెళ్ళి ఒకసారి గేదెకి చూపించు, పొలంలో ఏంటి మొత్తం. అబ్బా ఇవన్నీ నాకెందుకు, ఇలా పొలం గట్టు మీద నేను నడుచుకుంటూ వెళ్తాను. వయ్యారంగా నడుస్తా చూడు. అమ్మో, కొంచెం ఉంటే పడిపోయేవాళ్ళు, బురద అంటే ఇది. ఒరే, ఏదో నువ్వు పట్టుకోవాలన్న కకృతి తప్ప కొత్తగా అంటడం ఏంట్రా, మొహమంతా బురదగా ఉంటుంది అంది. ఏంటి అజర్ అలానే చూస్తున్నావు? నన్ను చూస్తుంటే లెహరాయి లెహరాయి అనాలనుందా? మొహానికి ఏదన్నా రాయి అనాలని ఉంది. అమ్మాయి గారు, నేను మీ దిండునైనా బాగుండు, మీ తలనంటి పెట్టుకునేవాడిని. దిండు ఇంకా నయ్యం, గుండునైనా బాగుండేది, విగ్గునంటి పెట్టుకుని ఉండేవాళ్ళ. అసలు మీ అంత అందగత్తె దొరకాలంటే ఏం చేయాలి? నాలాంటి అందగత్తె దొరకాలనంటే కొండ మీద కోతునైనా తెచ్చేవాళ్ళ ఉండాలి. అయితే నువ్వు ముందు కొండ మీదకి వెళ్ళాలి. నాకెందుకు నువ్వు చాలా బాగా నచ్చావురా. ఎందుకు అది అంత నచ్చేసాను? బేసిక్ ఎవరైనా సంవత్సరానికి బోరు కొడతారు, 2 సంవత్సరాలకు బోరు కొడతారు. నువ్వేంటో చూసినట్టునే బోరు కొట్టేస్తున్నావు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకుని మా నాన్ని మామా అంటావు? లేదు లేదు, నీతోనే మామా అనిపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏదన్నా అమ్మాయిలు అటు సైడ్ 100 ఎకరాలు, ఇటు సైడ్ 100 ఎకరాలు కూడా మనవే. 200 ఎకరాలు రా. వాళ్ళిద్దరిని మనం వశం చేసుకుంటే 200 ఎకరాలు మనమే. పంపు చెడు దగ్గరికి వెళ్దాం మనం కూడా, పద. మమ్మీ, ఎవరు నా బుగ్గ మీదకి వెళ్ళారు? మమ్మీ, ఎవరు నా
నన్ను గిల్లారు. నన్ను కూడా గిల్లారు, నేను ఎవరికి చెప్పుకోను. ఏమ్మా నిన్ను గిల్లారా? అసలు మనిషి ఉన్నాడు ఎవడైనా నిన్ను గిల్లుతాడా? ఒకవేళ గిల్లినా నీకు తెలుస్తుందంటే అనుకున్నారా? ఎవడ గిల్లాడా అంటే నువ్వు గిల్లావు దీన్ని. అయినా ఇవన్నీ మాకు అనవసరం. మమ్మల్ని గిల్లారు కాబట్టి పంచాయతీ పెట్టవలసిందే, పాపారాయుని పిలవలసిందే. పాపారాయుడు గారు, పాపారాయుడు. ఈయన పాపారాయుడు, రైటర్. ఈయనకి స్కిట్ లో డైలాగ్ కూడా రాయుడు. బయట నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు, వినలేదా? విన్నామండి. మీ టీముని బుట్టలు వేసుకోవడానికి బుట్ట భోజనం చెప్పిస్తారంట కదా. వాళ్ళు భోజనం మొత్తం నేను బుట్ట మీ చేతిలో పెడతారంట కదా. ఏ లేదు పాపారాయుడు గారు, ఒక సమస్య వచ్చి పడింది. సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా నేను తడబడను. అదేంటి మీరు తడబడ్డమే పెద్ద సమస్య అంటారు స్టేజ్ మీద? నేను జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి రిలాక్స్ అవ్వలేదు. మీరు అవ్వలేదు, మీరు వచ్చాక వాళ్ళు రిలాక్స్ అయ్యారు. అది కదా ప్రాబ్లం. కాదురా, అది అన్న ఒక భారీ డైలాగ్ చెప్పు, మొత్తం నేను చూసుకుంటాను. మొత్తం ఆయన చూసేసుకుంటాడు. అయ్యా మీరే ఏదో ఒకటి చేయాలయ్యా. ఆయన ఇచ్చిందే చేయలేక నానా తంటాలు పడుతుంటే మళ్ళీ మీది కూడా చేయాలంటారు. మీ ఇద్దరు సమస్య ఏంటో చెప్పండి రా. ఏం లేదయ్యా, వాటాల్లో తేడా వచ్చింది. మా నాన్న పోతూ 6 మీటర్లు మొలతాడు ఇచ్చాడు. 3 ఈడికి 3 నాకు కదా. ఈ 4 తీసుకుని నాకు 2 ఇస్తున్నాడయ్యా. ఏంట్రా తాడు మొలతాడు? మరి మీరు పాపారాయుడు అంటే ఇలాంటి మొలతాడు పంచాయతీలే వస్తాయి. ఇది కాదు అసలు సమస్య. అది ఏంటి నీ సమస్య? ఏమని చెప్పాలి? నేనేమో ప్రెసిడెంట్ అనుకున్నా, ప్రెసిడెంట్ అనుకున్నా, అలా తీసుకుంటుందేందిరా? మమ్మల్ని వీళ్ళు గిల్లారండి. మేము ఎంత అందంగా ఉంటే మాత్రం ఊరందరూ కూడా మా మీద పడిపోతే మేము ఎటు వెళ్ళిపోవాలండి? మీరు ఇలాంటివి చెప్తే వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి, అది ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరెవరైతే ఎవరిని గిల్లారో వాళ్ళని చేసుకోండి. పాపారాయుడు తీర్పు ఇదే. హలో, ఏంటి అలా జరిగిందా? ఏమైంది అత్తయ్య గారు? మా ఆయన సరోజుతో లేచిపోయాడంట. పోతే పోయాడు. మనకు 200 ఎకరాల పొలం ఉంది, మనం చూసుకుంటాం. ఆస్తి కూడా పోయింది. మరి నీ పేరు మీద ఏముంది అసలు? పంపు సెట్ ఉంది. ఆ పంపు సెట్ ఒక్కటే నీ పేరు మీద ఉందా? మరి అల్లుడు గారికి ఏం చేద్దాం అంటే నలుగురు మళ్ళీ అక్కడికి వెళ్ళి గిల్లుకుంటూ కూర్చుందాం. ప్రెసిడెంట్, పోయింది మా పొలాలు, మా బతుకులు, నువ్వెందుకు బాధపడుతున్నావు? వెళ్ళింది ఆయన భార్యతో. ఇప్పుడు నేను ఎక్కడికి తీర్పుకి వెళ్ళాలిరా? మీరు మేము అందరం ఆవిడ దగ్గరికే తీర్పుకి వెళ్ళాలి ఇప్పుడు. నేను ఇస్తాను. అంతకు మించిన ఆప్షన్ లేదు, రండి. అది మంచి ఫామ్ లో ఈరోజు స్కిట్ పర్ఫామ్ చేశారు కదా రోజా గారు. వచ్చే గెస్ట్లు మారుతారేమో కానీ పంచుల వర్షం మాత్రం మారట్లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి తగ్గట్టు రాసేస్తున్నాడు. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. అసలు అమ్మనైతే ఫుల్ ఫుట్బాల్ ఆడుకున్నావు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేశాను. మనో గారు సూపర్ అంటే పొలం మొత్తం కళకళలాడింది. ఎన్ని కోతలు, ఎన్ని పంచులు. సూపర్ అండి. థ్యాంక్ యూ.